శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డా, ఈరోజు ఈ సాయి మాటలు కేవలం నీ కోసం మాత్రమే తల్లి. వెంటనే విను. నీ కష్టాలన్నీ నేను తుడిచేస్తానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు చెప్పేటువంటి ఈ సాయి మాటలు ఏ బిడ్డలైతే వింటూ ఉన్నారో ఆ బిడ్డల కోసం మాత్రమే అని బాబాగారు అంటూ ఉన్నారు. అదేవిధంగా వారి కష్టాలను సైతం తుడిచేస్తానని బాబాగారు చెబుతూ ఉన్నారు. అంటే బాబాగారు ఒక గొప్ప అదృష్టాన్ని తన బిడ్డలకు ప్రసాదించబోతూ ఉన్నారు. అసలు బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి ఏం చెప్పాలనుకుంటూ ఉన్నారో ఆ తండ్రి మాటల్లోనే విందామండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డా, నువ్వు నాపై నమ్మకంతో నా మాటలు విని నీ పని నువ్వు చేసుకుంటున్నా కానీ నిన్ను బాధ పెట్టేవారున్నారు. కానీ అలాంటి వారిని పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు తల్లి. అందరూ నిన్ను గుర్తించేలా చేసుకో. ఒక్క విషయం గుర్తుపెట్టుకో బిడ్డా, నిన్ను ఏడిపించేవారికి, బాధ పెట్టేవారికి, నిన్ను క్రిందికి లాగేయాలని చూసేవారికి కూడా నీ గెలుపుతో సమాధానమివ్వు. నీ గెలుపే నువ్వు వారికి వేసే పెద్ద శిక్ష అవుతుందమ్మా. కాబట్టి నువ్వు ఏ పనైతే చేయాలని అనుకుంటూ ఉన్నావో ఆ పనిపైనే శ్రద్ధ పెట్టు. అప్పుడే విజయం నీకు సొంతమవుతుంది. నువ్వు చేసే పనిలో అడ్డంకులు, చిక్కులు వస్తున్నాయంటే దాని అర్థమేంటో తెలుసా బిడ్డ? ఆటలో నువ్వు గెలిచే సమయం దగ్గర పడిందని. ఆటలో గెలిచేవారికే ఈ అడ్డంకులు, సమస్యలు వస్తాయి. ఇవన్నీ దాటుకొని ముందుకు వెళితే విజయం నీ సొంతం అవుతుంది. అసలు నీ శక్తి ఏమిటో నీకే తెలియదు బిడ్డా. నువ్వు విజయం సాధించాక నువ్వేంటో నీకే తెలుస్తుంది. అప్పుడు ఆ క్షణం నీ విజయాన్ని చూసి అందరూ తలదించుకుంటారమ్మా. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు తల్లి. ఆ ఆత్మవిశ్వాసాన్ని నీ మనసులో నిలుపుకుంటే నువ్వు ఏం చేయాలో నీకు అర్థమవుతుంది. నీ ధైర్యాన్ని విడువకు. గెలవాలి, గెలుస్తాను అనే నమ్మకంతో పోరాడు. తప్పకుండా గెలుపు నీ సొంతమవుతుంది బిడ్డ. ఆ గెలుపుని నీ సొంతం చేస్తాను. నువ్వు కోరుకున్నది, ఆశపడింది నిన్ను చేరుతుంది. నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నానమ్మా. నువ్వు తలపెట్టే ప్రతి పనిలో నీకు విజయం వచ్చేలా చేస్తాను. ధైర్యంగా ఉండు. నా ఈ మాటలు అన్నీ విన్నాక నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా బిడ్డ. బాబా, ఇవన్నీ మీరే ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిపించవచ్చు కదా, నాకెందుకు ఇన్ని కష్టాలు అని అనుకుంటూ ఉన్నావు. అవునా బిడ్డ? చూడమ్మా, ఎవరు చేసే పని వారే చేయాలి. నీకు తోడుగా తప్పకుండా నేనుంటాను. కానీ పని చేయాల్సింది మాత్రం నువ్వే. నీకు దారి నేను చూపిస్తాను బిడ్డ. ఆ దారిలో నడవాల్సింది నువ్వే. నా ఆశీర్వాదాన్ని కూడా నీకు అందిస్తాను. నువ్వు అస్సలు భయపడవద్దు తల్లి. కొన్ని సందర్భాలలో నువ్వు నన్ను అస్సలు గుర్తించవు. అర్థం కాలేదా?
నేను ఎన్ని చేస్తూ ఉన్నా, నేను నీ చుట్టూనే ఉన్నా, నువ్వు కొన్ని సందర్భాలలో నన్ను గుర్తించవు బిడ్డ. అది నీ తప్పేం కాదులే. నీ చిన్న చిన్న సమస్యలన్నీ కూడా నీకు పెద్దవిగా కనిపించడం వలన నువ్వు నన్ను గుర్తించడం లేదు. ఆ విషయం నాకు తెలుసు. అయినా కానీ నేను ఎప్పుడూ నీతోనే ఉంటూ, నిన్ను ఆశీర్వదిస్తూ, నీకు సాయం చేస్తూనే ఉంటాను. నీకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడుకుంటూనే ఉంటానమ్మా. ఇక ధైర్యంగా ఉండు తల్లి. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. విజయం నిన్ను వరించేలా చేస్తాను. నేను నీకు ఎన్నో అవకాశాలు పంపుతానమ్మా. వాటిని ఉపయోగించుకో. నీకు అంతా శుభం జరుగుతుంది. ఇక ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టుకోవద్దు బిడ్డ. నీ ఆనందం, నీ ఆరోగ్యం ఎప్పుడూ నీ చేతిలోనే ఉంటాయి. ఇవి రెండూ బాగుంటేనే నీ జీవితం ఆనందమయమవుతుంది తల్లి. ఎప్పుడూ ఆ రెండింటిని దూరం చేసుకోవద్దమ్మా. కాబట్టి నీ మనసుని అదుపులో ఉంచుకో. నీ కష్టాలను నేను నీ నుండి దూరంగా తరిమేస్తాను. కష్టం వస్తే కృంగిపోవద్దు. ఆనందం వస్తే పొంగిపోవద్దు. అన్నింటినీ అదుపులో ఉంచుకో. ఏది వచ్చినా సరే నువ్వుగానే ఉండు తల్లి. మంచిగానే ఉండు. నీ మంచి మనసుకు అంతా మంచి చేస్తాను. ఎలాంటి చింత మనసులో పెట్టుకోవద్దమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు మీరు ఎంత కష్టపడి ముందుకు వెళుతూ ఉన్నా సరే, ఎంత కష్టపడి పని చేస్తూ ఉన్నా సరే, అందులో విజయం సాధించకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా తల్లి? నువ్వు ఎప్పుడూ కూడా నీ పనిపై కంటే కూడా పక్కవారు నీ గురించి ఏమనుకుంటున్నారో అనే మాటలపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతూ ఉన్నావు. నీవు ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తూ ఉండటం వల్ల నీ పనిపైన పూర్తిగా శ్రద్ధ పెట్టలేకపోతున్నావు తల్లి. ఒక్కసారి నీ మనసులో ఉన్న అనవసరమైన ఆలోచనలన్నీ పక్కన పెట్టి చూడు. నువ్వు ఏది కోరితే అది నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది తల్లి. ఎందుకంటే నీకు తోడుగా నీ బాబా ఉన్నారు. నీకు ఎన్నో అవకాశాలు నేను చూపిస్తాను. గెలిచే మార్గం కూడా నేనే చూపిస్తాను. నీ మనసంతా కూడా ఈ ఆలోచనలతో నిండిపోవడం ద్వారా నేను చూపించే మార్గాన్ని నువ్వు చూడలేకపోతూ ఉన్నావమ్మా. ఈ అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి నీ తండ్రిపై మనసు నిలిపి పూర్తి ఏకాగ్రతతో నీ పనిని చెయ్యి. తప్పకుండా విజయం నిన్ను వరిస్తుంది. ఆ విజయం నీ కాళ్ళ దగ్గరకు వచ్చేలా నేను చేస్తాను బిడ్డ. నేను చెప్పిన ఈ ఒక్క పని చెయ్యి, నువ్వు కోరిన ప్రతిదీ నీ దగ్గరకు వస్తుంది అని బాబాగారి ఉద్దేశం. ఈ సందేశం అంతటిలో కూడా బాబాగారు చెప్పినటువంటి సందేశంలో అర్థం, పరమార్థం ఇదొక్కటే అండి. బాబాగారు చెప్పినట్టు వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, నేను ఈ పని చేస్తే ఏమవుతుందో, ఆ పని చేస్తే ఏమవుతుందో అనేటువంటి అనవసరమైన ఆలోచనలు, ఈ చెత్తనంతా కూడా మన మనసులో నింపేసుకొని, మన మెదడులో నింపేసుకొని, మనం సరిగ్గా చేయవలసిన పనిపైన ఏకాగ్రత నిలపకుండా ఏదో మొక్కుబడిగా పనిచేస్తూ వెళ్తూ ఉన్నాం. అందుకే మనం విజయానికి దూరం అవుతూ ఉన్నాం. ఈ చెత్తంతా తీసి బయటపడేసి మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దానిపైన ఏకాగ్రత నిలిపి చూడండి. అది మీ వశం కాకపోతే అప్పుడు అడగండి అని బాబాగారి మాటలలో అంతరార్థం అండి. ప్రతి ఒక్క బాబా బిడ్డకి, ఏ బాబా బిడ్డ కూడా మినహాయింపు కాదు. ప్రతి ఒక్క బాబా బిడ్డకి ఏది కోరుకుంటే అది బాబాగారు ప్రసాదిస్తారు. అదేవిధంగా వాళ్ళు కూడా సాధిస్తారు. ఎప్పుడైతే వాళ్ళపైన వారు నమ్మకాన్ని నిలుపుకుంటారో, బాబాగారి పైన నమ్మకాన్ని నిలుపుతారో, అప్పుడు ప్రతీదీ సాధ్యమవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.
మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.